చిలుకలపాలెం అనే ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరోజు పొలంలో రామయ్య, కృష్ణయ్య కలిసి పని చేస్తుండగా, తమ్ముడూ, నీ కష్టపడే తత్వం చూడగానే మన నాన్నగారు గుర్తొస్తాడు. ఇద్దరం ఇలా కలిసి ఉండటం మన అదృష్టం. అన్నయ్య, నువ్వు లేకపోతే నేనేం చేసేవాడిని? నువ్వే నాకు అన్న, నాన్న అన్నీ. కాలం గడుస్తుంది. రామయ్యకు కృష్ణయ్యకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ వేర్వేరు ఇంట్లో ఉండడం ప్రారంభిస్తారు. అన్నయ్యకి పిల్లలు లేరు. రేపటి రోజున ఇబ్బంది కాకూడదు. నాకు వచ్చిన ధాన్యం నుంచి కొంతనైనా అన్నయ్య పొలంలో వేసేయాలి. తమ్ముడికి పిల్లలు ఉన్నారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యే వరకు తమ్ముడికి వెన్నుముక్కల ఉండాలి. కొంత ధాన్యం వేసేయాలి అతని పొలంలో. రాత్రివేళ కృష్ణయ్య తన బస్తాలు తీసుకుని రామయ్య ధాన్యపు కొట్టులో వేస్తుంటాడు. ఇక రామయ్య కూడా రాత్రికి తమ్ముడి కోటలో బస్తాలు వేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇద్దరూ ఒకే సమయంలో ధాన్య బస్తాలు తీసుకుని వస్తూ ఒకరినొకరు చూసుకుంటారు. తమ్ముడా, నువ్వా ఈవేళ బస్తాలు వేసేది? అన్నయ్య, మీరు కూడా మనిద్దరం ఇదే పని చేస్తున్నామా? ఇద్దరూ హృదయపూర్వకంగా నవ్వుకుంటూ ఒకరిని ఒకరు మాట్లాడుకుంటారు. నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తున్నావని తెలిస్తే గర్వంగా ఉంది తమ్ముడా. నాకు అదే బాధ అన్నయ్య. మనం వేరైనా మన మనసులు ఒక్కటే. కృష్ణయ్య రామయ్య పొద్దున గ్రామస్తుల ముందుకి వస్తారు. నా తమ్ముడు నిజంగా గొప్ప మనిషి. తన అన్నయ్య కోసం ఎంత కష్టపడతాడో మీకు తెలీదు. మా అన్నయ్య ప్రేమ ఉంటుంది కాబట్టి ఈ లోకం వెల్తురుగా ఉంటుంది. ఆయన వల్లే నేనివాళ ఉన్నాను. వీడియో చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.